ఫ్రెండ్స్ ఇదే ఊరో చెప్పండి. మేమైతే సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము. ప్రస్తుతానికి సూపర్ లగ్జరీ బస్సు ఎక్కినాము. ఇప్పుడు ఇలా ఎక్కినో ఎక్కలేదో అప్పుడే నగరకల్ దాకా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, చాలా వరకు రోడ్డు ఏమంటైతే పొలాలు నాటు పెడుతుర్రు. అంతా మా దగ్గర అయితే ఇంకా ప్రకృతి బాగానే ఉంది ఫ్రెండ్స్. ఏ కంపెనీలు ఎలాంటి ఇంకా తయారు చేయలేదు. అదో పొలాలు నాటు పెడుతుర్రు. బిజీ బిజీ రైతన్నలు అయితే. మేమైతే సూపర్ లగ్జరీ బస్సులో ఉన్నాం ఫ్రెండ్స్. అన్నీ వెహికల్స్ చూడండి. మా సార్ నేను నగరికల్ ఫ్రెండ్స్. ఇదైతే ప్రస్తుతానికి చెరువు కింద పొలాలన్నీ నాటు పెడుతుర్రు. ఇంకా కూడా బస్సు కదా జర్నీ. ప్రతి ఒక్కరు ఉదయం లేచిన కాంచి నైట్ పడుకునే వరకు ఎంతమంది జర్నీ చేస్తుంటారు. ఈవెన్ జాబ్స్ పరంగానే కానీ వ్యవసాయం అయినా వర్క్, ఏ వర్క్లో ఒక వర్క్లో బిజీ. ఇప్పుడైతే ఈవినింగ్ టైం, అందరు ఇంట్లోకి వెళ్ళే పనే. చాలామంది మార్నింగ్ లేచిన కాంచి పరిగెత్తా ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎవరు ఏ పని చేసినా కూడా తిండి కోసమే కదా. అంటే ఈవెన్ బ్రతకడం కోసం. కంచంలో 4 మెతుకులు ఉండాలంటే, తినాలంటే, అది ప్రశాంతమైన ఫుడ్ తినాలంటే కష్టం చేయాలి కదా ఫ్రెండ్స్. చూడండి, నగరికల్ ఇది. మేము బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నాము. కార్లు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి, లారీలు వెళ్తున్నాయి. అక్కడ పశువులు మేస్తున్నాయి. ఎవరెవరికి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మీ సైడ్ ఏమేమి పనులు చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. లారీలు నైట్ జర్నీ అంటే ఎవరెవరికి ఇష్టం కూడా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం. అక్కడ నిమ్మ తోట మాయాలి. నిమ్మ తోట ఫ్రెండ్స్. నిమ్మ తోట, బత్తాయి తోట. అదైతే ఇక్కడ సైడ్ నల్గొండ వెళ్తుంది. ఆ రోడ్డు లారీ అవుపిస్తుంది కదా ఫ్రెండ్స్.